బ్లాగులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురైన విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కడ్జూకు కీలక ఊరట లభించింది. జస్టిస్ కడ్జూ చెప్పిన బేషరతు క్షమాపణను అంగీకరించిన సర్వోన్నత న్యాయస్థానం ఆయనపై నమోదు చేసిన కోర్టు ధిక్కరణ కేసు విచారణను ముగించింది. కేరళలో సంచలనం సృష్టించిన ఓ అత్యాచారం కేసు తీర్పు గతేడాది సెప్టెంబర్ 15న వెలువడగా ఆ తీర్పుపై జస్టిస్ కడ్జూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దోషికి గతంలో విధించిన మరణశిక్షను యావజ్జీవ ఖైదుగా మార్చుతూ ఇచ్చిన తీర్పులో లోపాలున్నాయని, ఆ తీర్పును సమీక్షించాల్సి ఉందని తన బ్లాగ్లో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించి సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు జస్టిస్ కడ్జూకు సమన్లు జారీ చేసింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తికి సర్వోన్నత న్యాయస్థానం సమన్లు ఇవ్వడం ఇదే తొలిసారి కాగా ఆ కేసు విచారణ సైతం అంతే నాటకీయంగా సాగింది. చివరకు బ్లాగులోని వ్యాఖ్యలపై జస్టిస్ కడ్జూ బేషరతు క్షమాపణ చెప్పగా సుప్రీంకోర్టు ఆయన్ను మన్నించింది. కోర్టు ధిక్కరణ కేసు విచారణను ముగించింది.